మహిళల భద్రత విషయంలో ప్రత్యేక దృష్టి పెడతాం. సీసీ కెమెరాల పనితీరును మెరుగుపరుస్తాం. డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టేందుకు అందరూ సహకరించాలి. విమెన్ మిస్సింగ్ కేసులను సాధ్యమైనంత త్వరలో పరిష్కారం చేస్తాం. గంజాయి డ్రగ్స్ నివారణకు చర్యలు తీసుకుంటాం. డే నైట్ బీట్స్ మరింతగా పెంచుతాం. సైబర్ క్రైమ్స్ విషయంలో వినూత్న రీతిలో ముందుకు వెళ్తాం అని విజయవాడ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన రాజశేఖర్ బాబు అన్నారు. అదేవిధంగా ఉమెన్ సేఫ్టీకి సంబంధించి మిస్సింగ్ కేసెస్ గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాలు చెప్పారు. మిస్సింగ్ కేసెస్, ఉమెన్ మిస్సింగ్ కేసెస్, గర్ల్ మిస్సింగ్ కేసెస్ వీటిలో ఫోకస్ పెట్టడం జరుగుతుంది. ఎన్ని అన్ట్రేసబుల్ కేసెస్ ఎన్నో చూసుకునేసి ఇమీడియట్గా అటువంటి అన్ట్రేసబుల్ గర్ల్స్ కానీ ఉమెన్ కానీ ఉంటే వాళ్ళని మనం రెస్క్యూ చేయాల్సిన అవసరం ఉంది. సో దాని మీద కూడా ఫోకస్ పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే గంజా డ్రగ్స్ సంబంధించి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వబోతుంది. ఆ టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆల్రెడీ గత సిపి గారు ఒక టోల్ ఫ్రీ నెంబర్ని ఇక్కడ ఇచ్చినారు. అలా కాకుండా షార్ట్ కోడ్ టోల్ ఫ్రీ నెంబర్ త్వరలో రాబోతుంది. సో ఆ టోల్ ఫ్రీ నెంబర్ వచ్చిన తర్వాత ప్రజలు గంజా గురించి, డ్రగ్స్ గురించి సమాచారం చేరవేసే విధంగా ఉంటుంది కాబట్టి సో దాన్ని మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా టాస్క్ ఫోర్స్ని బలోపేతం చేస్తూ గంజాలో మనం ఫార్వర్డ్ లింకేజెస్ అనుకోవచ్చు, బ్యాక్వర్డ్ లింకేజెస్ అనుకోవచ్చు. ఏదైతే కింగ్ పిన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాని మీద దృష్టి సారిస్తాం. అదేవిధంగా మహిళా పోలీస్ని ఈ డ్రగ్స్ మీద అవేర్నెస్ గురించి వారి యొక్క సేవలు కూడా ఉపయోగించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా సైకాట్రిక్ సపోర్ట్, డి అడిక్షన్ సెంటర్స్ ఇటువంటివన్నీ కూడా మనము చేసుకుంటూ ముందుకెళ్తాం. తర్వాత కొంత క్రైమ్ ప్రివెన్షన్, క్రైమ్ డిటెక్షన్లో కొంత వినూత్నంగా పోవాల్సిన అవసరం ఉంది. ఈబీట్స్ వ్యవస్థ, నాకు తెలిసి ఈ మధ్యన ఈబీట్స్ వ్యవస్థ కొంత మరుగుపడి ఉంది. సో ఈబీట్స్ వ్యవస్థను మనం మళ్ళీ ఆపరేషన్లోకి తీసుకురావడం. అదేవిధంగా పగలు డే బీట్స్ చేసి లాక్డ్ హౌసెస్ జియో మ్యాప్ చేసి, జియో ట్యాగ్ చేసి నైట్ టైమ్స్ వాటి మీద, అటువంటి ఇళ్ల మీద సర్వేలెన్స్ పెట్టడం, అంటే లాక్డ్ హౌస్ సర్వేస్ అంటారు. సో ఇటువంటి టెక్నాలజీని మనం ఉపయోగించుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా లాక్డ్ అవుట్ మానిటరింగ్ సిస్టమ్, అది కూడా గత కొద్ది రోజులుగా పనిచేయట్లేదు. సో దాన్ని కూడా మనము మళ్ళీ ఆపరేషన్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. తర్వాత సైబర్ క్రైమ్స్ ఎక్కువ జరుగుతున్నాయి. ఈ సైబర్ క్రైమ్స్ని నిరోధానికి చాలా వినూత్నంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. విజయవాడ సిటీ పోలీస్ కమిషనరేట్ ముఖ్యంగా సైబర్ కమాండోస్ని, మీకు అందరూ తెలుసు, ఏపీ పోలీస్ ముందు నుంచి కూడా మావోయిజంలో అయితేనేమి, లేదంటే టెర్రరిజం అయితేనేమి చాలా అద్భుతమైన ఫలితాలు సాధించింది. సో టెక్నాలజికల్ కూడా మనం చాలా ముందున్నాం. అయినా కూడా కొంత వెనుకబడి ఉన్నాం కాబట్టి ఈ సైబర్ క్రైమ్ని జరగకుండా నిరోధించడం కానీ, లేదంటే సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో కానీ కొంత వినూత్నంగా పోవాలంటే మనము ఒక వ్యవస్థను చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి అందులో భాగంగా పోలీస్ శాఖలో దాదాపు ఒక 200 మెంబర్స్ని సైబర్ కమాండర్స్కు తీర్చిదిద్దడం, అదేవిధంగా కమ్యూనిటీని ఇన్వాల్వ్ చేస్తూ సైబర్ వాలంటీర్స్ సేవలను ఉపయోగించుకోవడం, అదేవిధంగా సిటిజన్స్ కూడా కొంత సైబర్ క్రైమ్స్ మీద అవేర్నెస్ తీసుకొచ్చి సైబర్ సిటిజన్స్గా తీర్చిదిద్దడం. సో ఈ విధంగా సైబర్ అవేర్నెస్ క్యాంపెయిన్ అనేది ఒక భారీ ఎత్తున తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో దాని మీద మనము స్కిల్ సెన్సస్, ముఖ్యంగా మన పోలీస్ శాఖలో స్కిల్ సెన్సస్ తీసుకునేసేసి అందులో వారి యొక్క స్కిల్ సెట్ని బట్టి వారిని ఉపయోగించుకోవడం అనేది ప్రాధాన్యంగా మనం చేసుకొని ముందుకెళ్తాం. అదేవిధంగా రోడ్ సేఫ్టీ మీద కూడా కొంత అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. రోడ్ సేఫ్టీ మీద కూడా కొంత ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో దాని మీద కూడా మనము కేంద్రీకరించి ముందుకు తీసుకెళ్తాం. అదేవిధంగా కమ్యూనిటీ పోలీసింగ్, సో అది కూడా మరుగున పడింది. సో కమ్యూనిటీ పోలీసింగ్ కూడా, కమ్యూనిటీని పోలీసింగ్లో ఇన్వాల్వ్ చేసి మన సొసైటీని పోలీసింగ్లో ఇన్వాల్వ్ చేయడం, అది ఒక బాధ్యత ఉంది మనకి. అదేవిధంగా ఐసీజీఎస్, ఇంట్రాపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టంలో మనము అన్ని రాష్ట్రాల కంటే ముందుగా పరిగెత్తాల్సిన అవసరం ఉంది. సో దాని మీద కూడా ఫోకస్ పెడతాం. అదేవిధంగా కొత్త క్రిమినల్ లాస్ వచ్చాయి. ఈ న్యూ క్రిమినల్ లాస్ మీద సిబ్బందిని వారికి తర్ఫీదు ఇవ్వడం, తద్వారా
న్యూ క్రిమినల్ లాస్ని మనం సమర్థవంతంగా వినియోగించుకునేలాగా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా ఈ చలాన్ సిస్టమ్ కూడా కొంత మనం పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఉంది. సో అది కూడా చేసుకుంటూ మనము ఇంకా కొంత ప్యాప్లోన్ స్కానర్స్ ఇటువంటివన్నీ కూడా మనము పునరుద్ధరించుకొని, అదేవిధంగా విఐపి మూవ్మెంట్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. సో దాని మీద అదేవిధంగా క్రైమ్ వర్క్ని మనం గట్టిగా చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఓవరాల్గా విజయవాడ క్రైమ్ ల్యాండ్స్కేప్ ఏదైతే ఉందో, ఈ ల్యాండ్స్కేప్ మారిన సందర్భంలో తదనుగుణంగా మనము కొంత వినూత్నంగా ఆలోచిస్తూ ఇన్నోవేటివ్గా ముందుకు పోతూ పోలీస్ శాఖని పరిగెత్తించాల్సిన అవసరం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులకు అనుగుణంగా వారి గౌరవ డీజీపీ గారి ఆధ్వర్యంలో నగర పోలీస్ కమిషనరేట్ని ముందుకు పరిగెత్తిస్తామని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ మీడియా మిత్రులందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఏమన్నా ఫస్ట్ రోజు కదా, ఏమన్నా అడగాలంటే అడగండి. సో నెక్స్ట్ ఫ్యూ డేస్ మీడియాతో కూడా కొద్దిగా ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం. ఎవ్రీ 15 days 20 daysకి ఏదో ఒక సందర్భంలో మీరు కూడా మాకు ఫీడ్బ్యాక్ ఇస్తూ ముందుకు కదులుతాం. అందరం కూడా ఒక విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్ అంటే దేశంలోనే ఒక అత్యుత్తమైన కమిషనరేట్గా తీర్చిదిద్దేలాగా మనం మీ సహకారం కూడా కావాలా. పోలీస్ శాఖను కూడా ఒక నూతన ఉత్సాహంతో ముందుకు పరిగెత్తించడానికి శాయశక్తిలో ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ.